చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి రమేష్ బాబు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో మదనపల్లి ఎంతో అభివృద్ధి చెందిందంటున్న రమేష్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా పట్టించుకుంటే మదనపల్లి టీడీపీ అభ్యర్థి దుమ్మలపాటి రమేష్ బాబు ఉన్నారు. ఇక్కడ రమేష్ బాబు గెలుపు వైపు ఎలా వెళ్తున్నారు, ఆయన ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, మదనపల్లిలో సమస్యలపైన ఎలా స్పందిస్తున్నారు, ఎన్నికల్లో ఆయన విజయం పైన ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు, ఆయనతో పాటు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే మదనపల్లి నియోజకవర్గంలో మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు, మీకు గెలుపుపై మీ ధీమా ఏంటి, అసలుకి ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ప్రజల నుండి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చిన్న కుటుంబానికి కూడా ఈరోజు అందినాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎవరైతే పొందినారో ప్రజలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ పోయినప్పుడు ప్రజలే వాలంటీర్గా తమ మద్దతు తెలియజేస్తూ మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మాకందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా మాకు నీళ్ళ సమస్య ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మా మదనపల్లికి హంద్రీనీవా జలాలు కృష్ణమ్మ నీళ్లు తీసుకొచ్చి ఈరోజు మదనపల్లికి ఇవ్వడం జరిగింది. పరిశ్రమల విషయానికి వస్తే గతంలో పరిశ్రమలు వృద్ధి చెందాలంటే నీళ్లు ఉండాల. గతంలో మాకు నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్లు సమృద్ధికరంగా ఉన్నాయి కాబట్టి త్వరితగతిన పరిశ్రమలు కూడా మదనపల్లి నియోజకవర్గంకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మా పక్కన పొరుగు నియోజకవర్గం అనేటువంటి వాయిల్పాడులో ఈరోజు దాదాపు 10-12 వేల ఎకరాలు ల్యాండ్ ఇండస్ట్రియల్కు ప్రొక్యూర్ చేసినారు. అవన్నీ కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి మదనపల్లిలో ఉండే నిరుద్యోగ యువతలంతా కూడా అక్కడ ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చే విషయంగా ఇచ్చేస్తాం. ఎవరైతే బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్కిల్ కోచింగ్ సెంటర్ పెట్టి ఉద్యోగాల ప్లేస్మెంట్కి కూడా మదనపల్లిలో ఒక ఆఫీసు ఏర్పాటు చేసి బయట విదేశాల్లో చదువుకున్నటువంటి మా మదనపల్లి యువతనందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఫ్రీగా యువతకు ఆ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉచితంగా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మీరు గతంలో కూడా మదనపల్లి ప్రజాప్రతినిధిగా ఇక్కడ చేసిన అనుభవం ఉంది. మదనపల్లి ప్రధానంగా చూసుకుంటే టమోటా రైతుల కష్టాలు ఎదుర్కొంటున్నారు. టమోటా రైతులు ప్రతి సంవత్సరం వాళ్ళు పంట పండుతుందిగా నష్టపోతున్నారు. అలాగే తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. ఇలాంటి సమస్యలకు మీరు ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు సార్? మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎలాంటి హామీ వాళ్ళకి ఇవ్వబోతున్నారు సార్? నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మదనపల్లిలో ఇంత నీటి ఎద్దడి ఉంది అని చెప్పి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా పూర్తి స్థాయిలో రెడీ అయినాయి. ఇప్పుడు కృష్ణమ్మ జలాలు ఇప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత హంద్రీనీవా జలాల్లో ఆ 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా పూర్తి స్థాయిలో నింపడం జరుగుతుంది. ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపిన వెంటనే భూగర్భ జలాలు మదనపల్లిలో అభివృద్ధి చెంది మాకు నీళ్ళ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నాం. అదిగాక గండికోట రిజర్వాయర్ నుంచి కూడా మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మాకు పూర్తి స్థాయిలో తాగునీరు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈరోజు రామసముద్రం తీసుకుంటే మదనపల్లి కంటే 200 అడుగులు ఎత్తులో ఉంది. దానికి కూడా లిఫ్ట్ పెట్టి తాగునీరు ఇస్తాం. అదేవిధంగా నిమ్మనపల్లి ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టుకు కూడా నిమ్మనపల్లి మండలంలోని ప్రాజెక్టు చెరువులన్నీ కూడా నీళ్ళు ఇస్తాం. ఈరోజు మదనపల్లి నుంచి రామసముద్రము మదనపల్లి నుంచి నిమ్మనపల్లి కూడా డబుల్ రోడ్లకు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే 10 కోట్లు ఇవ్వడం జరిగింది. అర్థం తయారైనాయి. అవి కూడా పూర్తి స్థాయిలో డబుల్ రోడ్లు చేస్తాం. త్వరలోనే ఈసారి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము టమాటా ప్రాసెసింగ్ యూనిట్ 100% ఇక్కడ మదనపల్లి ఏర్పాటు చేస్తాం. ఇంకోటి సార్, ప్రధానంగా అంటే మీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది అసమ్మతి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పార్టీ కూడా వీయడం జరిగింది. మళ్ళీ మీరు ఈ పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళ ద్వారా మనకేమన్నా మీ విజయావకాశానికి ఏమన్నా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఈరోజు మదనపల్లిలో అసమ్మతివాదులు అంటే వాళ్ళు పూర్తి స్థాయి మా పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాదు. మధ్యలో టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో టికెట్ తీసుకున్నామని వచ్చిన వ్యక్తులు ఈరోజు రామదాస్ అయితేనేమి, శ్రీరాములు అయితేనేమి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులే. మళ్ళీ టికెట్ రాలేదని తెలుస్తానంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. తెలుగుదేశం మొట్టమొదటి నుంచి నమ్ముకున్న వాళ్ళు మేమందరం కూడా ఒక్కరు కూడా మా కేడర్ పక్కన ఎప్పుడు కేడర్ బయటపోయే సమస్య లేదు. ఎవరైనా పోతే లీడర్ పోతారు తప్ప కేడర్ పోదు. వీళ్ళు కూడా మా పార్టీ లీడర్లు కాదు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో.
మళ్ళీ వాళ్ళు టికెట్ రాలేదని తెలుస్తానంటే గెట్ బ్యాక్ టు పెవిలియన్. 100% గెలుపు సాధ్యం. ఎందుకంటే మేము పల్లెల్లోకి గ్రామాల్లోకి ఇట్లా దీంట్లోకి పోతుంటే మాకు చెప్తా అన్నారు, మేము ఏదన్నా ఒక పాయింట్ స్పీచ్ల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్పీచ్ ఇస్తా అంటే నా ఈ పాయింట్ మర్చిపోయినా ఇవి కూడా మాకు చేసినారు అని వాలంటీర్గా వాళ్ళే చెప్తున్నారు సంక్షేమ పథకాల్లో. ఈరోజు సంక్షేమ పథకాలు ఒకవైపు ఇంకా చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేమందరం చెప్తా ఉంటే, గతంలో ఎమ్మెల్యేగా నేనున్నప్పుడు కొన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోడ్లు, కొన్ని కరెంటు లేని గ్రామాల్లో కూడా ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చెప్తే చేస్తారు అనే ఒక నమ్మకంతో ఈరోజు మా మీద మేము ఏదన్నా వాళ్ళు అడిగింది మేము చెప్తే కూడా కాన్ఫిడెన్స్ లెక్క తీసుకొని 100% గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే మటుకు మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ బాబు చెప్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కూడా తమ ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ మదనపల్లికు అవసరమైన తాగునీటిని హంద్రీనివా జలాల ద్వారా ఇక్కడికి తరలిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అలాగే రైతు సమస్యలు కావచ్చు, ఇతర మదనపల్లిని పారిశ్రామికంగా కావచ్చు, అలాగే రహదారుల అభివృద్ధి కావచ్చు, ఇలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి కూడా రమేష్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, మదనపల్లి నుంచి AP24/7.